హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము దోసకాయ సాంబారు రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడైతే మనము పెసరపప్పు దోసకాయ సాంబారు రెడీ చేసుకుందామండి. కుక్కర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. బాండీలు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పు లైట్గా వేయించుకుందామండి. పెసరపప్పు ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి సాంబార్కి. పచ్చిదిగా ఉంటే కొంచెం గ్యాస్ స్టవ్లు అనేసి కొంచెం లైట్గా కానీ వేయించుకున్నామంటే బాగుంటుందండి సాంబార్కి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇప్పుడైతే ఏగిపోయిందండి. కుక్కర్లో పోసేసుకున్నాము. ఇప్పుడైతే నీట్గా కడిగేసుకుందామండి. ఇప్పుడైతే కడిగేసుకొని నీళ్ళు పోసుకుంటున్నానండి. ఉడికించేసుకుందాము. నూనె కూడా ఒక బొట్టు వేసానండి, పొంగకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకుందామండి. విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి. విజిల్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే కూడా ఎనిగిచ్చేసుకున్నామండి. పప్పు అయితే ఎనిగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. కళాయి అయితే పెట్టుకుందాము. ఆయిల్ 2 స్పూన్లు వేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేడైపోయిందండి. కొన్ని ఆవాలు వేసేసుకున్నాము. చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. కొన్ని మెంతులు వేసేసుకుందాము. ఇప్పుడైతే మనము ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాం. 1 స్పూను ఉప్పు కూడా వేసేసుకున్నాం. అయితే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఇందులో కూడా కొంచెం వేసుకున్నామండి. 1 స్పూను మిరప్పొడి కూడా వేసేసుకున్నాము. 1 స్పూను ధనియాల పొడి కూడా మనం ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, దోసకాయ దెబ్బలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకుని చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము. ఇప్పుడు 1.5 గ్లాసు నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇప్పుడైతే అన్నీ వేసేసుకుందామండి. 10 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకుందాము. మూత కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. మనం ఉడకబెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది పోసేసుకుందామండి. ఇప్పుడైతే సాంబారు ఉడికిపోతుందండి. ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించేసుకొని మనం కూడా దించేసుకుందామండి. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే సాంబార్ అయిపోయిందండి. మనము స్టవ్ కూడా ఆపేసుకుందాము. ఇప్పుడైతే సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడి సాంబార్ అండి. దోసకాయ పెసరపప్పు సాంబార్ అండి రెడీ అయిపోయింది. ఈరోజైతే నేను శుక్రవారం అనేసి లక్ష్మీ అమ్మవారికి పాయసం కూడా చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వేడి వేడి అన్నం, దోసకాయ పెసరపప్పు సాంబారు, పాయసం చేసేసానండి అమ్మవారికి. ఈరోజైతే నేను అన్నము, సాంబారు, పాయసం అన్నీ రెడీ అయిపోయిందండి. పాయసం అయితే ఈరోజు నేను శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి చేసుకున్నానండి. మీకు గనక నచ్చితే ఒక లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.